ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. ఓకే, నెంబర్ ఆఫ్ కాల్స్ నాకు రావడం, వాళ్ళు చక్కగా డౌట్లు అడగడం, వాళ్ళ డౌట్లు కూడా ఎలా ఉండాలని చెప్పి ఇంకొకరికి అర్థమయ్యే విధంగా నేను వీడియో చేసి పెట్టడం ఈజ్ వెరీ వెల్. సో నాకు ఈ మధ్య రీసెంట్గా ఏనం భూముల గురించి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఏనం భూములు చాలామందికి రాజులు ఒకప్పుడు ఇచ్చారు. ఏనం భూములు దగ్గర దగ్గర 10 నుంచి 20 రకాల ఏనం భూమ్స్ ఉన్నాయి. అంటే రకాలంటే బ్రాహ్మిన్స్కి ఇచ్చిన ఏనం భూములు, మంగళ వాళ్ళకి ఇచ్చిన ఏనం భూములు, చాకల వాళ్ళకి ఇచ్చిన ఏనం భూములు, ఇంకా పల్లికారులకు ఇచ్చిన ఏనం భూములు, ఇలా కొన్ని అప్పుడు రాజరికం ఉన్నప్పుడు ఎక్కువ ఈ కుల వృత్తులు చేసే వాళ్ళకి వాళ్ళ వృత్తుల ప్రకారం కొంత ఈనం భూములు ఇచ్చారు. అలాగే కొంతమంది ఈనం భూములు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇప్పటి నుంచో అనుభవంలో ఉన్నారు, కానీ దాన్ని ఇన్కాప్ చేంజెస్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఏం జీవో తీసుకొచ్చిందంటే ఈనం భూములు అనుభవించే వాళ్ళకి 5% వాళ్ళకి ఇచ్చి మిగతాది గవర్నమెంట్ టేకప్ చేసుకుందాం అని ఎప్పుడో నిర్ణయించుకుంది. దానికి జీవో కూడా వచ్చింది. మీకు ఇచ్చే 5% అంటే ఎకరానికి 5 సెంట్లు అయితే మీరు ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని 5 సెంట్లు కలిపి ఒక ఎకరం అవుద్ది, ఎకరన్నర అయిందో, లేకపోతే 10 ఎకరాలు అయిందో, 2 ఎకరాలు అయిందో, ఆ భూమిని పట్టా భూమి కింద మార్చి ఇన్కమ్ చేంజ్ చేసి మీకు అప్పు చెప్తుంది. ఏ ఏనం భూములు అయినా సరే. అలాంటిది ఆల్రెడీ జీవో వచ్చి చాలా రోజులు అవుతుంది. ఎప్పటి నుంచో ఇది రన్నింగ్లో ఉంది. చాలామంది 5% ఎందుకులని వెళ్లకుండా ఉన్నవాళ్ళు, అనిపించిన వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు రీసర్వేలో కొంతమంది ఏంటంటే అది ఏనం భూముల కింద మార్చేసేసి క్లియర్గా చూపించేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది 5% పేర్లు రావడం, ఇలా చిన్న చిన్న మార్పులు చేసినాయని కొన్ని చోట్ల నుంచి కాల్స్ వచ్చినాయి. సో మీరు సాధ్యమంత వరకు ఎప్పుడైనా సరే ఆ ఏనం భూమి అనేది రాజులది, మనల్ని అనుభవించమని ఇచ్చారు కాబట్టి అనుభవించడం వరకే. మన పట్టా కావాలంటే 5% పట్టా మాత్రం మన చేతికి చెందుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి అనుభవం ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ సంవత్సరం టన్నులో ఉన్న వాళ్ళకి పట్టా భూమి కింద మార్చమనుంది కాబట్టి సో పట్టా భూమి ఇస్తుంది అనమాట. సో ఏనం భూమి గురించి డీటెయిల్గా ఉంటే నాకు కాల్ చేయండి. ఏ భూమిని ఎలా మార్చుకోవాలో నేను క్లియర్గా చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, నేను మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్, మీ లేఅవుట్ అనే యాప్ ఒకటి రన్ చేస్తున్నాను. దాంట్లో లేఅవుట్ ప్లాన్లు, వెంచర్ ప్లాన్లు, ఆంధ్ర తెలంగాణ కొన్ని లక్షల లేఅవుట్ ప్లాన్లు అప్లోడ్ చేశాను. ఈ చక్కగా ఆంధ్ర వాళ్ళు అయితే మీ భూమి ఎలా ఎఫ్ఎంబీలు డౌన్లోడ్ చేసుకుంటూ అలాగే చేసుకోవడమే. ధరణి ఉన్న వాళ్ళు అయితే ధరణిలో ఎఫ్ఎంబీ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకుంటూ అలాగే చక్కగా స్టేటు, మండలం, జిల్లా అన్నీ టైప్ చేసుకుంటా వాళ్ళ సర్వే నెంబర్ క్లిక్ చేస్తే ఆ సర్వే నెంబర్లో నేను కనుక పెట్టిన 5 లక్షల లేఅవుట్లో ఉంటే కంపల్సరీ డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే నేను ముందుకెళ్ళాలని ఆశీర్వదించండి. బాయ్.